Subscribe to Color Frames. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండు అత్యంత విజయవంతమైన జట్లుగా నిలిచాయి. ముంబై ఇండియన్స్ 5 సార్లు టైటిల్ గెలుచుకోగా ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. అయితే ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లు ఇప్పటి వరకు టైటిల్ గెలవలేకపోయాయి. ఇప్పటి వరకు 16 ఎడిషన్లు పూర్తిగా అయ్యాయి. 2024 ఐపీఎల్ ద్వారా 17వ సీజన్లోకి అడుగు పెట్టబోతుంది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ ఓ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, ఫాఫ్ డు ప్లెసిస్ ఉన్నారు. షేన్వాన్ సారథ్యంలోనే రాజస్థాన్ రాయల్స్ తొలి సీజన్ లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకోగా లాస్ట్ సీజన్ అంటే 2023లో ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచింది. మరి 16 ఏళ్లలో ఏ జట్టు ఏ ఇయర్ లో టైటిల్ గెలుచుకుందో చూద్దాం. ఐపీఎల్ మొదలైన 2008 ఇయర్ లో షేన్వాన్ సారథ్యంలో రాజస్థాన్ రాయల్స్ టైటిల్ నెగ్గింది. 2009లో ఆడమ్ గిల్క్రిస్ట్ నేతృత్వంలో అప్పటి డెక్కన్ చార్జర్స్ టైటిల్ గెలిచింది. 2010లో ధోని హయాంలో చెన్నై సూపర్ కింగ్స్ తొలి టైటిల్ ముద్దాడింది. 2011లోనూ ధోని కప్పు గెలిచాడు. 2012లో గౌతమ్ గంభీర్ సారథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ కప్పు గెలుచుకుంది. 2013లో రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ తొలి టైటిల్ గెలిచింది. 2014లో మళ్లీ కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది. 2015లో ముంబై ఇండియన్స్, 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలిసారి కప్పు గెలిచింది. 2017లో ముంబై ఇండియన్స్, 2018లో చెన్నై సూపర్ కింగ్స్, 2019లో ముంబై ఇండియన్స్, 2020లో ముంబై ఇండియన్స్, 2021లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. కాగా 2022లో ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ అరంగేట్రంలోనే సత్తా చాటింది. ఆ ఏడాది హార్దిక్ సారథ్యంలో జీటీ టైటిల్ గెలుచుకుంది. గత ఏడాది ఐపీఎల్లో గుజరాత్ రన్నర్ అప్ గా నిలిస్తే ధోని సారథ్యంలో చెన్నై 5వ టైటిల్ గెలుచుకుంది. ఇప్పటి వరకు 16 ఎడిషన్లలో ముంబై 5, చెన్నై 5 టైటిల్స్ సాధించాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.